ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో భాగంగా బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. కింద రాసుకుంటాడు, పిల్లలు తండ్రికి డబ్బులు ఇస్తే అప్పు కింద రాసుకుంటారు. అంటే మళ్ళా నువ్వు సంపాదించి మాకు డబ్బులు కట్టమని. అలాంటి సంస్కృతి మనకు కావాలని అడుగుతున్నా. అది మన యొక్క సంస్కృతి. దీన్ని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఇదేదో నేను చాగంటి కోటేశ్వరరావుని పెట్టాను, విలువలు వచ్చేస్తాయని కాదు. ఈరోజు ఈ విలువలను కాపాడాలంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్క తల్లి తండ్రి పిల్లల్ని పెంచే విధానంలో ఇవన్నీ కూడా ఆచరించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అవి కానీ చేయగలిగితే మన పిల్లలు కూడా మనకు ఒక పెద్ద ఆస్తిగా తయారవుతారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంతవరకు మీరందరూ కూడా మీ చదువు విషయం ఇప్పుడే టీచర్ని అడిగాను. సార్ ఏంటా మీకు బాగుంటుందా అని అడిగాను. సార్ దీనివల్ల మాకు చాలా వెసులుబాటు వస్తుంది. ఇంతకుముందు పిల్లలు మా మాట వినేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు తల్లి తండ్రి వచ్చారు కాబట్టి మేము చెప్తే మా మాటకు కూడా పిల్లలు గౌరవిస్తారని టీచర్లు చెప్పే పరిస్థితికి వచ్చారంటే మీకు తెలియకుండా పెను మార్పులకు దారి తీస్తా ఉంది. అంటే ఒక బాధ్యత. నేను ఆ విషయం మాట్లాడుతున్నా. బాధ్యత మన కోసరం, మన భవిష్యత్తు కోసరం. అలాంటిది అందరం కూడా సమైక్యంగా ఆలోచించి సమైక్యంగా ప్రణాళికలు తయారు చేసుకో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దీంట్లో నేను చూశాను, ఇండివిజువల్గా పేరెంట్ టు టీచర్ మీటింగ్లు పెట్టారు. ప్రోగ్రెస్ రిపోర్ట్ హోలిస్టిక్గా ఇచ్చారు. స్కూల్కి అకాడమిక్ దీనికి స్టార్ రేటింగ్ ఇచ్చారు. కల్చరల్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ప్రాధాన్యత ఇచ్చారు. అవేర్నెస్ కింద ఫీడ్బ్యాక్ కలెక్షన్ కింద ఇవన్నీ పెట్టారు. ఇక్కడ ఒక విషయం మీ అందరికీ చెప్పాలి. ఈరోజు పిల్లలంటే మనం ఏదో మెషిన్స్ మారిగా పెట్టి 24 గంటలు చదువుకోమని చదువు ఒకటే రుద్దుతున్నాం. దానివల్ల పిల్లల్లో కూడా ఆలోచన విధానం కూడా మారే పరిస్థితి వస్తుంది. చదువు అనేది ఈ రోజుల్లో ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన అవసరం ఉంది. హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. స్కూల్కి వచ్చామంటే ఒక ఆనందాన్ని ఇస్తుంది, ఒక ఫన్ ఉంటుందనే ఉద్దేశం ఉండాలి తప్ప బోరు కొట్టే పరిస్థితి రాకూడదని కూడా కోరుకుంటున్నా. రెండవ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. చిన్నప్పుడు ఎవరైతే బాగా ఆడతారో ఏ గేమ్ అయినా కానీ, అది ఖోఖో కావచ్చు, వాలీబాల్ కావచ్చు, లేకుంటే బ్యాడ్మింటన్ కావచ్చు, ఏ గేమ్ అయినా, కబడ్డీ కావచ్చు, ఏదైనా కానీ ఆడితే మానసిక స్ట్రెస్ తగ్గుతుంది. కష్టాన్ని మర్చిపోతాం, టెన్షన్ పోతుంది. దీనివల్ల శారీరకంగా బలం వస్తుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పెద్ద అయిన తర్వాత మైండ్ బాగా పనిచేసిన శరీరం సరిగా పనిచేయకపోతే మనం అనుకున్న లక్ష్యాలు నెరవేరవు. అందుకే చిన్నప్పటి నుంచి పిల్లలందరినీ స్పోర్ట్స్ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా ప్రాధాన్యత ఇస్తాం. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఏదైతే మానసిక ఆనందం, ఎప్పటికప్పుడు స్పిరిచువాలిటీ కూడా అవసరం. కొన్ని విషయాలు కూడా అప్పుడప్పుడు రెస్ట్ ఇవ్వడం కూడా అవసరం. ఈరోజు ఇంత మునిపే మాట్లాడారు, ఏదైతే డ్రగ్స్ ఉన్నాయి. ఒకసారి డ్రగ్స్కి అలవాటు పడితే ఇంకా మన మనుషులు మన చేతుల్లో ఉండరు. సెల్ ఫోన్ కూడా అంతే. ఏదైనా వ్యసనానికి అలవాటు పడితే ఆ వ్యసనమే మన పిల్లల్ని, మన జీవితాలను నాశనం చేస్తుంది. మీకు సెల్ ఫోనే కదా అని యూట్యూబ్కి వెళ్ళిపోయి 24 గంటలు చేస్తా కూర్చుంటే ఇంకా పనులు చేసే పరిస్థితిలో ఉండరు. రాత్రుల్లో కూడా నిద్రలేని రాత్రులు ఉంటాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. టీచర్స్ ఉన్నారు, నాకు టీచర్స్ అంటే ఒక గౌరవం. నేను ఈ కార్యక్రమాలు ఇప్పుడు చేయలేదు. ఇప్పటి వరకు మీరు చూస్తే దగ్గర 11 డిఎస్సీలు పెట్టి 1,50,000 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి సంవత్సరం పెట్టేవాళ్ళం.
డిఎస్ అనేది కంపల్సరీగా పెట్టేవాళ్ళం. ఎంతమంది రిటైర్ అయితే ఆ పోస్టులన్నీ కూడా రిక్రూట్ చేసేవాళ్ళం. భవిష్యత్తులో కూడా హామీ ఇస్తున్నా, ఈ సంవత్సరం ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు రేపు జూన్ కంతా మళ్ళా స్కూల్స్ ప్రారంభించే లోపల టీచర్లని మొత్తం రిక్రూట్ చేయడమే కాకుండా ట్రైనింగ్ ఇచ్చి మొదటి రోజున వాళ్ళు స్కూల్కి వచ్చే పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రారంభించిన మొదటి రోజునే కొత్త టీచర్లందరూ కూడా పొజిషన్ చేసే బాధ్యత తీసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ఎక్కడికక్కడ ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుంది. వాళ్ళకు కూడా ఒక పర్టికులర్ టైం ఇస్తాం. అవన్నీ ఇచ్చి మళ్ళీ కొత్తగా సంవత్సరం క్యాలెండర్ స్కూల్స్ ప్రారంభించే ముందే వాళ్ళందరినీ కూడా పొజిషన్ చేస్తాం. ఎవరైనా మధ్యలో రిటైర్ అయినా అలాంటివి కూడా ప్రైవేట్ టీచర్లు తీసుకొని ఏ క్లాసులో కూడా టీచరు లేడనకుండా టీచర్ని పెట్టే బాధ్యత కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా తీసుకుంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఉమ్మడి రాష్ట్రంలో మీరు చూస్తే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం. ప్రతి కిలోమీటర్కి ఒక ఎలిమెంటరీ స్కూల్ పెట్టాం. 3 కిలోమీటర్లకి ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టాం. 5 కిలోమీటర్లు ఒక హై స్కూల్ పెట్టాం. మండలంలో జూనియర్ కాలేజీ పెట్టాం. రెవెన్యూ డివిజన్లో ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాం. జిల్లాలో మెడికల్ కాలేజీ పెట్టాం. ఈ విధంగా మీరు చూస్తే విద్యకు ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు ఇంజనీర్లు వచ్చారంటే కొన్ని వేల వందల స్కూల్ కాలేజీలు పెట్టాం. డాక్టర్లు వచ్చారంటే పదుల సంఖ్యలో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం. దానివల్ల మన వాళ్ళు డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, బ్రహ్మాండంగా చదువుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క గురుకుల పాఠశాలలు తీసుకొచ్చాం. పేద పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చాం. ఇంకో పక్క ఆడబిడ్డలకి ఫస్ట్ టైం మీరు ఒకసారి చూస్తే గర్ల్ చైల్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చి 5,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసి వాళ్ళ చదువుకు జీవితంలో సెటిల్ కావడానికి ఆ రోజు డబ్బులు ఇచ్చాం. ఇంకో పక్కన ఆడబిడ్డలకు పెళ్లిళ్లకు కూడా ఆర్థిక సహాయం చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఉద్యోగాల్లో కాలేజీల్లో మీరు చూస్తే 33% రిజర్వేషన్లు ఇచ్చాం. ఈరోజు టీచర్లకైతే 50% అంతా కూడా మొత్తం టీచర్లు అమ్మాయిలే ఉండే పరిస్థితి తీసుకొచ్చాం. తొందరలోనే 16,347 మెగా టీచర్లు కూడా రిక్రూట్ చేస్తాం. ఇది కాకుండా మీరు చూస్తే నేను గతానికి పోకూడదు అనుకున్నాను, కానీ గతం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో మీరు చూస్తే ఎక్కడ చూసినా నాకు ఒక వారసత్వంగా సమస్యలన్నీ వచ్చాయి. గుంతలబడిన రోడ్లు, టౌన్స్లో ఎక్కడ చూసినా గార్బేజ్, 84 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త చెదారం టౌన్స్లో పేరకపోయింది. ఇంకో పక్కన 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, ఒక్క విద్యా వ్యవస్థలో 6,500 కోట్ల రూపాయల అప్పులు. ఇంకో పక్క బిల్లులు చూస్తే 1,00,000 కోట్ల పైన బిల్లులు బకాయిలు. ఇక్కడ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ హాస్టల్ ఖర్చులు చూస్తే 3,500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. స్కూల్ కిట్ డబ్బులు 920 కోట్ల రూపాయలు చెల్లించలేని పరిస్థితి. బట్టలు కుట్టిన డబ్బులు అయితే 200 కోట్లు ఇవ్వలేదు. నాడు నేడులో పనులు చేసి 1,450 కోట్లు ఇవ్వలేదు. మధ్యాహ్న భోజన బిల్లులు, కోడిగుడ్ల డబ్బులు, కడాన చిక్కీల డబ్బులు కూడా పెండింగ్ పెట్టేసి వెళ్ళిపోయారు. అవన్నీ కూడా పే చేసే పరిస్థితికి వచ్చాం. 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి టీచర్ని పెట్టలేదు. కొత్తగా ఒక్క టీచర్ రాలేదు. విద్యా ప్రమాణాలు ఏ విధంగా పెరుగుతాయని అడుగుతున్నా. ఎప్పుడైనా సరే టీచర్ లేకుంటే చదువు ఎట్లా వస్తుందని అడుగుతున్నాను. ఈ విధంగా వ్యవస్థను విచ్ఛిన్నం చేసి విలీనం పేరుతో స్కూళ్ళన్నీ జీవో 117 తీసుకొచ్చి 4 లక్షల మంది పిల్లలు స్కూలుకు రాకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి చాలా జరిగాయి. ఈరోజు ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. నేను అందుకనే ఇక్కడికి వచ్చినప్పుడు ఒక హామీ ఇచ్చాను. ఆ హామీ మీరు చూస్తే రాబోయే సంవత్సరం మళ్ళీ స్కూలు ప్రారంభించే సమయానికి బిల్డింగ్స్ అన్ని కూడా పూర్తి చేసి ఈ స్కూల్లో
ఏ రేటింగ్ వచ్చేట్టుగా అన్ని పారామీటర్స్ ముందు తీసుకుపోతాం.